అలాగా ఎన్నో విషయాలు అంతా పొరపాటు ఆలోచనతో క్రైస్తవ సమాజాన్ని సైతాను నింపేశాడు. మొన్న ఒక సిస్టర్ అంటా ఉన్నా, ఎవరు చెప్పుకోరు కదండి మీలాగా అంటే, ఏంది చెప్పుకోలేదో నేను ఏంటంటే చెప్పుకోలేదు అదంటే నాకు క్యాన్సర్ వచ్చింది, దాన్ని ఎవరు చెప్పుకోరు, సిగ్గుపడతారు చెప్పుకోరు. ఎందుకు సిగ్గుపడతారు? నాకు ఏదో ఒక పెద్ద న్యూస్, జబ్బు చేసిన దాన్ని చెప్పుకొని సిగ్గుపడతారా? ఎందుకు? ఎవరు సిగ్గుపడతారు? ఎందుకు సిగ్గుపడతారు? ఇది నాకు కొత్త సబ్జెక్ట్, కొత్త కాన్సెప్ట్ ఇది. జబ్బు చేసిందని చెప్పుకోవడానికి సిగ్గుపడతారా? అవునా? నాకు తెలియదు. ఎందుకు సిగ్గుపడతారు? లాజిక్ ఏమన్నా తెలుసా? అంటే పాపం చేసిన వాళ్ళకి దేవుడు రోగం పెడతాడని అందరూ అనుకుంటున్నారు కదా, అది కాన్సెప్ట్. పాపం చేసిన వాళ్ళకట రోగం వస్తుందట. కాబట్టి నాకు ఇంత పెద్ద క్యాన్సర్ వచ్చింది అని చెప్తే, నేను ఎంత పెద్ద పాపం చేస్తే వచ్చిందో అని అనుకుంటారు కదా అని సిగ్గుపడి దాచుకొని మూసుకోవాలి. ఆఫీస్ ఐడియాలజీ ఏంటంటే, ఈ జీవిత కాలంలో మన బ్రతుకు తెరచిన పుస్తకంలాగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం తెరవకపోయినా న్యాయపీఠం ఎదుట మనందరి బ్రతుకు పుస్తకాలు దేవుడు తెరిచి పెడతాడు. అందరి గ్రంథాలు ఓపెన్ చేస్తాడు ఆయన. మన బ్రతుకు సినిమా మొత్తం విశ్వానికి చూపిస్తాడు ఆయన. అట్లా అందరి బ్రతుకు సినిమాలు మనం కూడా చూస్తాం. Heaven is a place where you cannot hide anything. कोई चीज राज की बात नहीं हो सकती जन्नत में. कोई चीज, कोई बात छुपा के रखना नामुमकिन हो जाता जन्नत में. ఏదైనా దాచిపెట్టడం నాముమ్కిన్, అసంభవం. మరి అక్కడ బుక్ ఓపెన్ అయ్యేటట్టు ఇక్కడ ఓపెన్ అయ్యేది మంచిది కదా. అంటే నేను ఏ పాపం చేశాడో అని అందరూ అనుకుంటారు. అది అనుకునేది తప్పు. పాపం చేస్తేనే రోగం వచ్చిందంటే, ప్రవక్త అయిన ఎలీషాకు మరణకరమైన రోగము వచ్చింది. ఆయన ప్రభావం తగ్గిపోయిందా? చచ్చిపోయినాక ఎముకలు ముట్టితేనే ఒక శవం బతికి, అంటే అంత ప్రభావం ఆయనలో ఉంది. అయినా చచ్చిపోయాడు. ఎట్లా చచ్చిపోయాడు? మరి హిజ్కియాకు కూడా మరణకరమైన రోగం వచ్చింది, మళ్ళీ నయమైంది. ఆయన పాపం చేస్తే వచ్చిందా? కాదు. కనుక పాపము చేస్తేనే రోగం వస్తుంది అనేది తప్పు. తిమోతికి తరచుగా కడుపు జబ్బు వచ్చింది. మరి పాపిస్తాడు. ఆయన బేవకూఫులు వీళ్ళెవరు? క్రైస్తవులు కానీ, రెవరెండ్లు కానీ, డాక్టర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ, 22 కానీ, ఎవడైనా కానీ, if anybody is thinking or preaching that sickness is always associated with the sin, sickness associated with sin, రోగము ఎప్పుడు పాపముతోనే అంటుకట్టబడి దానికి సంబంధమై ఉంటుంది అనేది ఎవరు చెప్పినా వాడు ఏక్ నంబర్ బేవకూఫ్. తప్పు. అరే వాళ్ళ తలకాయ ఉల్టా దమ్మాకు పెట్టుకొని వాడు మాట్లాడుతుంటే మనం సిగ్గుపడడం ఏంటిది? నేర్పించాలి. టీచ్ ద వరల్డ్ ఎ లెసన్ when their thinking is not right. కాబట్టి అనవసరంగా సిగ్గుపడద్దు. పాపమే చేస్తే అప్పుడు సిగ్గుపడదు. అంతేగాని లోకము విమర్శించే ప్రతి దాని గురించి మనం సిగ్గుపడదు. దేనికి భయపడద్దు. ఏది ఓటమి, ఏది గెలుపు అనేది కూడా పునర్నిర్వచించుకోవాలి, రీడిఫైన్ చేసుకోవాలి.